చాలా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఈ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని నిర్వహించిన రాజా మాస్టర్ గారికి, అట్లానే ఇప్పుడే విన్నారు మా వైస్ ఛాన్సలర్ ఎంఐఎస్ ప్రసాద్ గారు. అట్లా అంటే ఆయన పేరుతో మీకు తెలిసి ఉండదు, కానీ ఆయన శ్రీహరికోటలో 10-15 ఏళ్ళ పాటు పనిచేసి ఈ భారతదేశం గర్వపడేంత రాకెట్లు ప్రయోగించిన మంచి శాస్త్రజ్ఞుడు. మనందరం గర్వపడ్డాం రాకెట్లు అవన్నీ చూసి. ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఫర్ ఆల్. సో అట్లాంటి మంచి శాస్త్రజ్ఞులు. ఫస్ట్ 10లో ఫస్ట్ 5లో ఇండియాలో ఈజ్ వన్ ఆఫ్ ద సైంటిస్ట్. ఈ మధ్యలో కూడా బెంగళూరులో మన దేశం, ఫ్రాన్స్ అన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తే ఇండియా తరఫున ఆయనే టాక్ ఇచ్చారు స్పేస్ రీసెర్చ్ గురించి. సో మహేష్ ప్రసాద్ గారు. సో అట్లానే మీకు అందరికీ తెలిసిన వ్యక్తి, చాలా అంకిత భావంతో, చాలా ఆనెస్ట్ గా, చాలా తపనతో చేసే వ్యక్తి పార్వతి గారు. మధుసూదన్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన ఈ విద్యా రంగానికి అసలు చెప్పుకోలేంత సేవ చేస్తున్నారు. పబ్లికేషన్ కానీ, మిగతా టాక్స్ కానీ అన్ని వారికి, ఈ రిసోర్స్ పర్సన్స్ కి, రామ్ గారికి, గారికి. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రంథాలయ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్సులు. ఈ గ్రంథాలయ సిబ్బంది అంటే సాధారణంగా మీరు బయట వేరే మీ లెవెల్లో స్టాఫ్ తో పోల్చుకుంటే మీరు అసలు ఈ డిపార్ట్మెంట్ దిస్ ఇస్ ద వెరీ 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 ఆనెస్ట్ డిపార్ట్మెంట్. సో మీరు ఒక్కోసారి డిసప్పాయింట్ అయ్యే మాట కూడా వస్తాం. అదే రేంజ్ లో ఉన్న వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు వేరుగా ఉంటారు, వేరే పద్ధతులు ఉంటారు. మనకేమొస్తుంది, పొద్దున్న నుంచి ఆయన దాకా ఆ జీతం మాత్రమే వస్తుంది. సో వాట్ ఈస్ ద మోటివేషన్ ఫర్ us? వాట్ ఈస్ ఎక్స్ట్రా థింగ్? వై షుడ్ వి డూ ఎక్స్ట్రా థింగ్స్? సో ఇదంతా ఎందుకు చేయాలనేది ఒకటి ఉంటుంది జనరల్. మీరే మీ క్యాటర్ లో ఉన్న, రెవెన్యూలో ఉన్నాళ్ళు, లేకపోతే ఇంకో దగ్గర ఉన్నాళ్ళు, వాళ్ళు వేరుగా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇదంతా. మీరు మాత్రం చాలా ఆనెస్ట్ గా ఉండాల్సిన పరిస్థితి, ఆనెస్ట్ గా ఉంటారు. సో మనకి ఏమొస్తుంది ఇదంతా చేయటం వల్ల? వీళ్ళందరూ చాలా చెప్తారు, అది చేయండి. వాట్ ఈస్ ఇట్ వీ కెన్ డూ, వీ కెన్ అచీవ్? ఏమొస్తుంది మనకి ఇదంతా చేస్తే? ఎక్స్ట్రా డబ్బులు రావు, ఎక్స్ట్రా ఇంటర్వ్యూలు రావు, లేకపోతే వేరే రకంగా సంపాదించుకునే మార్గం లేదు, ఏమీ లేదు. ఏమొస్తుంది? ఎందుకు చేయాలి? దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఎందుకు చేయాలి? ఆ గౌరవం వేరు. ఆనెస్ట్ గా ఉన్న మనిషికి గౌరవం వేరు. ఇంకొక ఆఫీసర్ వచ్చి ఫెసిలిటీ ఇదంతా అడిగితే నేను ఇచ్చేవాడిని కాదు, కానీ పార్వతి గారు వచ్చారు కాబట్టి ఆ మీద గౌరవంతో దట్ ఈస్ ద రెస్పెక్ట్. సో అది ఆ గౌరవం వేరు. అది ఎంత గౌరవం ఉంటుంది అంటే, నేను ఒక 8-9 ఏళ్ల కిందట ఒక అబ్బాయి అదే సివిల్ సర్వీస్ అది ఎంత చేయమని పిల్లలకు చెప్తాను. దాంట్లో ఒక 2-3 పిల్లలు వచ్చి, సార్ అది అంటే ఏంటని ఒక రోజు అడిగారు. నెక్స్ట్ డే మాకు ఏమి లేదు సార్, మాకు మెటీరియల్ లేదు, పుస్తకాలు లేవు, ఏమి లేవు అంటే, ఈ రజనీని పిలిచి, మా లైబ్రరీ ఇప్పుడున్నా పిలిచి, ఈ అబ్బాయిలకి ఏం కావాలంటే అది చేయండి, ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఏం కావాలో 24 గంటల్లో అవ్వాలి, చేయండి అని చెప్పారు. చెప్తే ఆ అబ్బాయికి అల్టిమేట్ గా సివిల్ సర్వీసెస్ లో 5వ పొజిషన్ వచ్చింది ఈ కాలేజీ నుంచి. ఇప్పుడు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుంటూరులోనే ఉన్నారు ఆయన, శ్రీధర్ బాబు. సో అయితే అది ఎంత విశేషం ఒకటి. కానీ ఆ అబ్బాయికి నేనెంత, నా మీద ఎంత గౌరవమో ఆ లైబ్రరీ మీద కూడా అంతే గౌరవం. ఇక్కడికి వస్తారు ఫ్రీక్వెంట్ గా, ప్రతి వారం వస్తారు పిల్లల్ని డైరెక్ట్ చేసి మోటివేట్. నన్ను చూస్తారు, డెఫినెట్ గా లైబ్రరీ దగ్గరికి వెళ్ళి చూస్తారు. అంత చిన్న దానికి ఆ డబ్బులు కాదు, ఇదేం కాదు, బట్ ఆన్ ఇన్స్ట్రక్షన్ షీ హస్ డన్. దట్ ఈస్ ద రెస్పెక్ట్. ఇంకా చాలా మంది ఉన్నారు యూనివర్సిటీలో, ఎవరు చూడరు, లైబ్రరీని చూస్తారు, నన్ను చూస్తారు, నా దగ్గరికి వస్తారు, లైబ్రరీ దగ్గరికి వెళ్తారు. దిస్ ఈస్ ద రెస్పెక్ట్.
ఫర్ ద నాలెడ్జ్, ఫర్ ద లైబ్రరీ. సో దిస్ ఇస్ ఇట్. సో అదొకటి మనకు గౌరవం ఉంటుంది గ్యారెంటీగా, ఆనెస్ట్గా ఉన్నప్పుడు. ఏమీ లేదనుకోవటానికి లేదు. డబ్బులు తక్కువ ఉండొచ్చు, కానీ చాలా గౌరవం ఉంటుంది. అది కొనలేం, గౌరవాన్ని కొనలేం. సో అది. రెండవది ఇంకా ఏముంటుందంటే, మీకు తెలియకుండానే మీ పిల్లలు, మీరు ఎప్పుడైతే సంపాదన మాదిరిగా ఉంటుంది, బడ్జెటెడ్గా ఉంటుందో, పిల్లలు బాగా అవుతారు గ్యారెంటీ, బాగా. అవును, నేను అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, పర్సనల్ అబ్జర్వేషన్. కొంతమంది చాలా తక్కువ డిస్టర్బ్డ్ చిల్డ్రన్, చాలా తక్కువ మంది ఉంటారు, లెస్ దెన్ 1% ఉంటారు. ఆ 1% అంటే ఒక 10 మంది 15 మంది ఉంటారు, 10,000 మంది. సో వాళ్ళకి నేను ఇండైరెక్ట్ గా సటిల్ గా అడుగుతాను, ఏంటి బ్యాక్గ్రౌండ్ అని అంటారు. ఎందుకు అంత డిస్టర్బ్డ్ ఉన్నారు, ఎందుకు ఎవరి మీద గౌరవం లేదు, తల్లిదండ్రుల మీద గౌరవం లేదు, టీచర్ల మీద గౌరవం లేదు, ఇన్స్టిట్యూషన్ మీద గౌరవం లేదు, సమాజం మీద గౌరవం లేదు, ఎందుకు వీళ్ళు ఇట్లా ఉంటారు, అంతలాగానే పుట్టారు కదా వాళ్ళు కూడా అని మనం మొత్తం బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు ఎవరై ఉంటారంటే, బాగా కరప్ట్ ఆఫీసర్స్ పిల్లలు, లేకపోతే బాగా మోసం చేసే బిజినెస్ పీపుల్ పిల్లలు అయి ఉంటారు. ఎస్, రూల్ బై రూల్. సో అందుకని మీరు ఆనెస్ట్ ఉందానికి మనకి ఏంటి అనుకోక్కర్లేదు. ఆనెస్ట్ ఉంటే మీకు తృప్తి ఉంటుంది, గౌరవం ఉంటుంది. అది కాక డెఫినెట్ గా మీ పిల్లలకి చాలా చాలా మంచి జరుగుతుంది, గ్యారెంటీగా మంచి జరుగుతుంది. ఎవరైనా నేను ఎప్పుడు ఏం నమ్ముతారంటే, మనకి మోసం చేసి షార్ట్ కట్ మొదలు అంతా చేస్తే ముందే ఎక్కడో చాటు పట్టుబడతారు. ఒకవేళ ఎవరు పట్టుకోకపోయినా, ఏం చేయకపోయినా, దేవుడు ఆయన పైన ఆయన చేస్తాడు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. మన పిల్లలు సరిగ్గా లేకపోవటం, లేకపోతే ఇంకోటి లేకపోతే ఏదో చేస్తారు. సో అందుకని దయచేసి అట్లా అనుకోవాలండి, మనకేమొస్తుంది, ఎక్కువ ఇది రాదు కదా అని. మనం పేదవాళ్ళకి, యాక్సెస్ లేని వాళ్ళకి, సదుపాయం లేని వాళ్ళకి సహాయం చేస్తున్నాం. అది ఊరికినే కాదు, మనకి మంచి జరుగుతుంది, మన పిల్లలకి మంచి జరుగుతుంది, మన కుటుంబానికి మంచి జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ లైబ్రరీ అనే మాట మార్చాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. లైబ్రరీ అంటే పుస్తక భాండాగారం. ఇంకా పుస్తకం ఎంత చదువుతామో ముందు రోజుల్లో అనేక రకాలుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకని ఈ పేరు ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అవుతాయి. నో మోర్ లైబ్రరీస్, దే ఆర్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్. విషయాన్ని సంగ్రహించే ప్రదేశం, విషయాన్ని అందించే ప్రదేశం. సో అందుకని మొదటిగా ఈ లైబ్రరీ పుస్తకాలు ఉండటము, ఇది అది ఫెసిలిటేట్ చేయటం, అది డెఫినెట్ గా చూడాలి ఉన్న దాంట్లో సందేహమే లేదు. సో ఎవరు మన దగ్గరికి వస్తారంటే ఆ పుస్తకం కూడా కొనుక్కోలేరు, ఆ పుస్తకం కూడా యాక్సెస్ అవైలబిలిటీ లేనాడు వాళ్ళకి అవుతుంది. దాంతో పాటు వాళ్ళకి మీరు కొంచెం నవ్వుతూ పలకరించి ముందు ఆహ్వానించి, తర్వాత వాళ్ళ కంఫర్ట్ చూసి కొంచెం చిన్న చాలాసేపు కూర్చుని వాళ్ళకి మంచినీళ్ళు లాంటి ఏర్పాటు చేసి, ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒక హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో చేస్తున్నారు నాకు తెలిసి. బాగా పేద పిల్లలు పొద్దున్న నుంచి సాయంత్రం ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం అక్కడే కూర్చొని చదువుతూ ఉంటారు. వాళ్ళకి కొంచెం భోజనం కూడా సప్లై చేస్తారు. అంటే లైబ్రరీలు గవర్నమెంట్ చేయదు, దాతలు చెప్తే చేస్తారు. అది చాలా 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 అట్లాంటివి చేయగలిగితే లైబ్రరీ ఇస్ ద వండర్ఫుల్ ప్లేస్. చాలా అందమైన ప్రదేశం, చాలా గొప్ప ప్రదేశం, చాలా మంచి ప్రదేశం అయిపోతుంది. లైబ్రరీ డెడ్ గా ఉండకూడదు, లేకపోతే నిరుత్సాహమైన ప్రదేశం అవ్వకూడదు. ఇవన్నీ జరిగితే డెఫినెట్ గా అది చదువుకోవడానికి బాగుండాలి. మీరు నవ్వుతూ పలకరించాలి, వాళ్ళు అప్పుడప్పుడు పలకరించాలి. దేనికోసం చదువుతున్నావు బాబు, ఎందుకోసం చదువుతున్నావు, ఇంకా నీకేమైనా పుస్తకాలు కావాలా, ఇంకేమైనా కావాలా. మీరు వీళ్ళందరూ బడ్జెట్ ఇవ్వకపోవచ్చు. ఆ అబ్బాయి గ్రూప్ 1 చదువుతున్నాడు, ఆ ప్రాంతంలో ఎవరో గ్రూప్ 1 చదివిన వాళ్ళు, లేకపోతే ఆ ప్రాంతంలో వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్, అది కలెక్ట్ చేసి వాడికి ఇవ్వగలిగితే ఫెంటాస్టిక్. ఇట్ ఈస్ మోర్ దెన్ ద లైబ్రరీ. అవును,
సో అట్లానే అది నేను నా పార్వతి గారికి కూడా చెప్తున్నాను, చాలా పేదవాళ్ళు ఉంటారు, చదువుదాలని ఉంటుంది, కానీ ఆ ప్రాబ్లం ఉంటుంది. మా 10 మంది పడకాలేజీ నేనే సెక్రటరీ, అక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లలే అందరూ ఉంటారు, మిగతా పిల్లలు ధనవంతులు వేరే మా ఈ కాలేజీ లాంటి చేరిపోతారు. సో వాళ్ళు ఉంటే మా వాళ్ళకి రిజల్ట్స్ మామూలుగా వస్తున్నాయి, 50-60% బాగా వస్తున్నాయి. నేనంటాను 80-90% ఎందుకు రాదా, వాళ్ళు కూడా అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి బ్రెయిన్ ఉంది, వాళ్ళకి కాళ్ళు అన్నీ ఉన్నాయి, ఎందుకు రావాలి సార్? ఏంటి సార్ మీరు చెప్పేది, వాళ్ళు చదవరు సార్, అది సార్ ఇది సార్ అని చెప్పారు. లేదు చదివించింది, సాయంత్రం దాకా చదివించింది, ఎక్స్ట్రా క్లాసులు పెట్టి చదివించింది బాగా అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఉన్నారు టీచర్స్, అదే గవర్నమెంట్ టీచర్స్ అయినా ఇట్లా అభ్యర్థితో పాటు ఉన్నారు. గవర్నమెంట్ టీచర్స్ మా టైంలో చేశారని వెళ్ళొచ్చు, కానీ బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఫర్ మీ, బికాస్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఉన్నారు. ఉంటే పిల్లలు ఒక 10-20 రోజుల తర్వాత అడిగాను ఏమవుతుంది, పిల్లలు మేమున్నాం సార్ 7 దాకా, పిల్లలు 3కి వెళ్ళిపోతున్నారు. పిల్లలకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సార్, పేరెంట్స్కి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సార్. అవును, అది సరే. నేను ఒక రోజు వెళ్ళాను, 2-3 అప్పుడు వెళ్ళారు కరెక్ట్. ఆ టైం వెళ్ళి ఆ పిల్లల్ని అడిగారు, ఎందుకు వెళ్తున్నారు, మీ టీచర్స్ ఉన్నారు చదువుకోవచ్చు కదా అంటే, వాళ్ళు ఏంటంటే ప్రాబ్లము 6-6:30 7కి తినొస్తారు, 2-3 బాగా ఆకలిస్తుంది, వీళ్ళు అది ప్రాబ్లం, అంతేగాని ఇంట్రెస్ట్ లేక కాదు, వేరే కాదు. అప్పటికప్పుడు నేనేం చేశానంటే, నేనే ఒక 20 రోజులకి డబ్బు ఇచ్చేసి వీళ్ళకి 3:30 స్నాక్స్ పెట్టండి, ఏదో ఒక ఇడ్లీ ఏదో పెట్టండి అని చేశారు. చాలా మంది వచ్చారు, వద్దని కొంత వచ్చారు, మేము ఒక రోజుకి ఇస్తాం. అల్టిమేట్ గా ఏమైంది అంటే, అట్లాంటి ఎస్సీ ఎస్టీ పిల్లలకి 80% మంది పాస్ అయ్యారు. అది చిన్న సహాయం, అది సహాయమే కాదు ఒక రకంగా. అట్లా మనం ఆ పేదవాడికి కనుక కొంచెం చేయగలిగితే, అదే మనం అదే ఎన్ని బడ్జెట్లు గవర్నమెంట్లు ఇవ్వడానికి అవ్వదు, మనకి మంచి మనసు ఉండాలి అంతే. ఏం చేయగలం వీళ్ళకి, లేకపోతే ఆ ఊర్లో పెద్ద ఆశ ఉంటారు, మంచి ఆయన ఉంటారు, ఇట్లా ఉంది సార్ ప్రాబ్లం అంటే వాడు భోజనం పిలవటమో లేకపోతే భోజనం చేయటమో అవుతుంది, గ్యారెంటీ అవుతుంది. రెండవది అంశం, ఈ పుస్తకాలు ఇదంతా చదువు నాకు ఇప్పటికీ గుర్తు. నేను 40 ఏళ్ల కిందట నేను సివిల్స్ ప్రిపేర్ అవుతుండేవాడిని, నేను ఒక్కడే కూర్చునేవాడిని మీ రీజనల్ లైబ్రరీలో 12 దాకా. అప్పుడు గిరిధర్ రావు గారు నాతో పాటు ఆయన ఉండేవారు. ఆయన అవసరం లేదు, ఆయన గ్రేడ్ 1 ఆయన, వాళ్ళ అసిస్టెంట్ ఉండొచ్చు. నేను చదువుతున్నానని ఆయనకు ఆనందం. నేను ఇవాళ పుస్తకం పెడితే ఎల్లుండి కల్లా తీసుకొచ్చేది. ఆ రోజుల్లో 40 ఏళ్ల కిందట నేను ఈ రోజు నాకు ఈ పుస్తకం కావాలి సార్, నాకు ఈ హిస్టరీ ఈ ఆథర్ పుస్తకం కావాలి సార్ అంటే ఎల్లుండి కల్లా నా దగ్గర ఉండేది. అప్పుడు ఇట్ ఈస్ ఇన్ ద రీజనల్ లైబ్రరీ, గుంటూరు రీజనల్ లైబ్రరీ. ఆ పగలంతా పనిచేసేవాడిని, ఇదంతా సాయంత్రం 6కి వెళ్ళి 12 దాకా కూర్చున్నాను. దట్ ఈస్ ద నేను 40 ఏళ్ల తర్వాత ఆయన పేరు మర్చిపోలేదు. ఎవరో లైబ్రరీ అని చెప్పొచ్చు కదా, గిరిధర్ రావు గారు ఇట్లా చేశారు అని చెప్తారు. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్. అవును, నాకు వేరే మార్గం లేదు, నేను పుస్తకం కొనుక్కోలేను, లేకపోతే వేరే దగ్గర కూర్చోలేను, ఏం చేయలేదు ఎక్సెప్ట్ దట్ ఫెసిలిటీ. కాబట్టి అట్లా మీరు గౌరవంగా ఉండి ఈ పిల్లలకి ఏదైనా చేయాలి, ఈ పిల్లలకి ఏదైనా సహాయం చేయాలి, మంచిగా అవ్వాలి అని కనుక మీరు మనసు పెడితే గ్యారెంటీగా మీరు ఇప్పుడు చేసేదానికంటే 100 రెట్లు చేయొచ్చు. దాని తర్వాత ముందే చెప్పాను, ఇది నో మోర్ లైబ్రరీస్, నో మోర్ ద అక్యుములేషన్ ఆఫ్ బుక్స్, ఇట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ సెంటర్. ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్. ఇట్ విల్ వేర్ ఓన్లీ థింగ్, ఆ ఇన్ఫర్మేషన్ ని క్లాసిఫై చేయాలి. ఆ టెక్నిక్ మీరు అవసరం ఇప్పుడు కానీ తర్వాత కానీ నేర్చుకోండి. యూ షుడ్ క్లాసిఫై దట్ ఇన్ఫర్మేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇన్ఫర్మేషన్ ఫర్ రెగ్యులర్ this thing, information for health, information for agriculture, information for
న్యూ టెక్ అట్లా క్లాసిఫై చేసే టెక్ ఈస్ వెరీ ఈజీ. ఐ థింక్ యూ కెన్ లెర్న్ ఇన్ 1 day. సో అది మీరు డెవలప్ చేసుకొని ఆ గ్రూప్స్ గా చేసి మీ దగ్గరలో ఉన్న వాళ్ళని ఆ గ్రూప్స్ ఆటోమేటిక్ పోతాయి. మీరేం చెప్పకు. ఇప్పుడే ప్రసాద్ గారు కూడా చెప్పారు, ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది. మీరు ఆ పర్టికులర్ గ్రూప్ లో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఫిట్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటుంది. అది చేయగలిగితే ఇట్ ఈస్ వండర్ఫుల్. దట్ ఈస్ హౌ ద ఫ్యూచర్. ఇప్పుడు లాగా ఉండదు, బిల్డింగ్ తో ఉండదు. బిల్డింగ్ పని ఉండదు, పెద్ద సెల్ఫ్ పని ఉండదు, పెద్ద బుక్స్ పని ఉండదు. సో అయితే బుక్ రీడింగ్ లో ఒక అడ్వాంటేజ్ ఉంది. చదువుతున్నప్పుడు ఎక్కడైనా మంచి ఇంట్రెస్టింగ్ దగ్గర అర్థం కానప్పుడు అక్కడ ఆగి ఆలోచిస్తాం. ఆలోచన అనేది ఉంటుంది బుక్ లో. కానీ టీవీల్లో వీటిల్లో ఆలోచన ఏముండదు. దాంతో పాటు వెళ్ళిపోవాలి మనం. వీ కాంట్ థింక్ ఆఫ్ ఇట్. ఆలోచించలేము కదా. అందుకని ఇంత ఇన్ఫర్మేషన్ ఇన్ని మెథడ్స్ వచ్చినా బుక్స్, ప్రింట్ మీడియా, న్యూస్ పేపర్స్ ఆ వాల్యూ తగ్గలేదు. ప్రపంచం మొత్తం, అమెరికాలో కూడా తగ్గదు. బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. అది మనం చదవటం కాదు కదా ఇంపార్టెంట్, ఆలోచించటం చదవటంతో పాటు అది బుక్ లోనే ఎక్కువ సాధ్యం. సో అందుకని ఈ రెండో ఆస్పెక్ట్ మీరు అది కొద్దిగా టెక్నాలజీ నేర్చుకోవచ్చు. ఇంపార్టెంట్ గా మా వాళ్ళు కృష్ణ కిషోర్ వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ దాంట్లో. సో అది మేము పోలీసులకు కూడా వాళ్ళకి కావాల్సింది ట్రైనింగ్ ఇచ్చాం ఇక్కడ గుంటూరు పోలీసు వాళ్ళు. అట్లానే మీకు ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి అదేమీ అభ్యంతరం ఉండదు. సో అట్లాంటిది ఇప్పుడు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా తీసుకొని లేకపోతే మీ అంతటా మీరు తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ క్లాసిఫై చేయటం ఇట్ షుడ్ మీరు ఆ గ్రూప్స్ కి పంపిస్తే దట్స్ ఎ గ్రేట్ థింగ్. మనకి కుర్చీలు ఏమైనా లేదు, లేకపోతే వేరే ఫెసిలిటీ లేదని లేదు, ఫ్యాన్ లేదని లేదు, ఏమీ లేదు. ఇట్ రీచెస్ టు హిస్ హ్యాండ్ స్ట్రైట్ అవే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో అది వీ టు డూ దట్. సో అది మూడవది, లైబ్రరీకి వచ్చినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అదంతా మీరు మనుషులు పెట్టి డబ్బులు పెట్టి చేసేదానికంటే ఆ ఎవరైతే వస్తున్నారో లైబ్రరీకి అదంతా, సో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మీ స్టాఫ్ ఇన్వాల్వ్ చేసి ఒలికిచ్చి పాలు చేయడం ఈజీ. అది మీరు అదంతా క్లీన్లీనెస్ కానీ మిగతాయి కానీ చేయగలిగితే దట్ వుడ్ బి వండర్ఫుల్ ఇన్వాల్వ్మెంట్. అప్పుడే మాది లైబ్రరీది, మాది ప్రదేశం అనే ఫీలింగ్ వస్తుంది. మీరు డబ్బులు పెట్టి చేస్తారా? నేను మా ఫ్రెండ్ కి ఉన్నతమైన మా ఊరు పదినందిపాడు చాలా డబ్బులు ఇచ్చాడు ఆయన క్లీన్ చేయడానికి అంతా. అయినా ఆయనకు తృప్తిగా అవటలేదు. ఎందుకంటే నన్ను అడిగాడు ఒక రోజు, ఏదో ఇది నేను ఎంత డబ్బులు ఇస్తే ఏమి అవ్వట్లేదు, ఇటు తృప్తిగా అవ్వట్లేదు నాకు అని. ఎందుకు మంచి పని కాబట్టి చెప్పచ్చు. జస్టిస్ నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు జస్టిస్, ఆయన అడిగాడు నన్ను ఎందుకు అవ్వట్లేదు ఇది అంటే, నాగేశ్వరరావు నువ్వు చేసే తప్పు కదా, మా కలిసి చేసే తప్పు కదా అన్నాడు. అదేంటి నేనేంటి తప్పు చేశాను, డబ్బులు ఇస్తున్నాను బాగా ఇస్తున్నాను కదా అంటే నేను చెప్పాను తప్పు. మన దగ్గర డబ్బు ఉంటే 2-3 కోట్లు ఉంటే ఒక దేవాలయం కడితే ఎవడు రాడు ఆ దేవాలయం. కానీ అదే 2-3 కోట్లు 1,00,000 మంది దగ్గర పోగేస్తే 1,00,000 మంది వస్తారు దేవాలయం. 1,00,000 మంది ఇది మా దేవాలయం అనుకుంటారు. దట్ ఈస్ హౌ యూ షుడ్ ఇన్వాల్వ్ ద పీపుల్. అంతే, అప్పుడే వస్తారు. లేకపోతే ఇది ఎవరో తర్వాత కట్టించిన దేవాలయం, లేకపోతే ఫలానా కమ్యూనిటీ వాళ్ళు కట్టించిన దేవాలయం అని రాదు. అలా అన్ని కమ్యూనిటీలు అందరి దగ్గర రూపాయి తీసుకుంటే అందరు వస్తారు, ఇది మా దేవాలయం. దట్ ఈస్ హౌ యూ షుడ్ డూ ఇట్. మీరు వాళ్ళని నువ్వు ఇన్వాల్వ్ చేయకుండా అతి ప్రేమతో డబ్బులు ఇస్తే అట్లనే అవుతుంది. సో ఇన్వాల్వ్. అదే లైబ్రరీ కూడా అంతే. గవర్నమెంట్ చేయాలి, పార్వతి గారు చేయాలి, రాజమాస్టర్ చేయాలి అంటే అది మీ లైబ్రరీ అవ్వదు, ఆ ప్రాంత లైబ్రరీ అవ్వదు. ఆ రీడర్స్ సంబంధం కాదు. ఆ రీడర్స్ ని అక్కడ ఉండే వాళ్ళని, ఆ ప్రెసిడెంట్ని, ఆ ప్రముఖులు ఇన్వాల్వ్ చేసి ఇది క్లీన్ చేద్దామండి, ఇది వైట్ వాష్ చేద్దాము, ఇది అది చేద్దాం అంటే అప్పుడు అందరి లైబ్రరీ, అందరి సంస్థ. దట్ ఈస్ అల్టిమేట్ థింగ్. సో ఇది ఈ రకంగా మీరు ఇది మంచి ఇన్ఫర్మేషన్ సెంటర్లుగా ఎదిగి ఈ నాలెడ్జ్ పంచితే అప్పుడే నిజమైన నాలెడ్జ్ సొసైటీ అవుతుంది. అంతేకాదు 4 ఇన్స్టిట్యూషన్లు పెడితే నాలెడ్జ్ సొసైటీ అవ్వదు.
ప్రతి వాడికి నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ సొసైటీ అవుతుంది. 4 ఇన్స్టిట్యూషన్ పెడితే నాలెడ్జ్ అవుతుంది. ఇన్స్టిట్యూషన్ మా ఇన్స్టిట్యూట్ 10,000 మంది ఎంత పాపులేషన్ ఈ రాష్ట్రంలో చాలా తక్కువ. లేకపోతే ఈ 10 ఇన్స్టిట్యూట్లు కూడా 1,00,000 మంది ఉంటారు. 1,00,000 మంది ఎంత పాపులేషన్? నాట్ ఈవెన్ 0.1%. సో నాలెడ్జ్ సొసైటీ, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ది ఓన్ ఫీల్డ్. అది నాలెడ్జ్, అది మీరు దాంట్లో కీలక పాత్ర వహించాల్సింది. మీరు సోర్స్ దానికి ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి. అందుకని మీరు తప్పకుండా మీరు మంచి పని చేస్తున్నారు. మీకు ఆరోగ్యం బాగుంటుంది, తృప్తిగా ఉంటుంది, మీ బిడ్డలు బాగుంటారు, మీ అంతా బాగుంటుంది. మిగతా పోల్చుకోబాకండి. సో దాన్ని చేసేదాన్ని మనసు పెట్టి అందంగా, అందరికి యాక్సెప్టబుల్ గా అందరిని ఇన్వాల్వ్ చేస్తే ఐ థింక్ లైబ్రరీస్ కి, స్కూళ్ళకి ఎంత పేరు వస్తుందో లైబ్రరీస్ కి కూడా అంతే పేరు వస్తుంది. సో అట్లా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఎక్కువ టైం తీసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.